గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. డిఎస్సి జీఆర్ఎల్ వెల్లడి మరింత ఆలస్యం. ఎదురు చూస్తున్న అభ్యర్థులు. ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డిఎస్సి జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల మరింత ఆలస్యం కానుంది. ఈ నెల 6వ తేదీన డిఎస్సి ఆన్లైన్ పరీక్షల తుది కీని పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దాంతో డిఎస్సిలో వచ్చిన మార్కులకు టెట్టు మార్కులను కలిపి జిల్లాల వారీగా జనరల్ ర్యాంకింగ్ లిస్టు ఇవ్వవలసి ఉంది. ఆ జాబితాను వారం రోజుల్లో ఇస్తామని తుదికి విడుదల సమయంలో విద్యాశాఖ వర్గాలు చెప్పినా ఇంతవరకు విడుదల చేయలేదు. డిఎస్సి తుదికి విడుదల చేసిన తర్వాత వందల మంది టెట్ వివరాలను గతంలో తప్పుల తడకగా ఆన్లైన్లో నమోదు చేశారని వెల్లడింది. దాంతో ఆ వివరాల సవరణకు అవకాశం ఇచ్చారు. ఆ ప్రక్రియ కూడా ఈ నెల 13వ తేదీన ముగిసింది. జీఆర్ఎల్ ఇచ్చిన తర్వాత జిల్లాల వారీగా ఒక్కో పోస్టుకు 3 చొప్పున ఎంపిక చేసి మెరిట్ జాబితాను డిఈఓలకు పంపించాల్సి ఉంటుంది. కానీ జీఆర్ఎల్ను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తుదికి అభ్యంతరాలపై ఏం చెబుతారో. తుదికి వెల్లడైన తర్వాత అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తాము పుస్తకాలలో ఉన్నట్టుగానే జవాబులు గుర్తించినా వాటికి మార్కులు ఇవ్వలేదని అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి వచ్చి వాపోయారు. అభ్యంతరాలను పరిశీలించిన నిపుణులు వాటిని పరిగణంలోకి తీసుకోలేదని సమాచారం. అయినా జీఆర్ఎల్ జారీకి ఎందుకు ఆలస్యం అవుతుందో చెప్పడం లేదు. ఆ జాబితా విడుదల మరింత ఆలస్యం కావచ్చని సమాచారం. ప్లీజ్ మీరు దయచేసి తప్పకుండా దీన్ని షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ మాత్రం చేయండి.